హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీతో ఒక చిన్న విషయం షేర్ చేయాలని వచ్చాను. ఇది నా ఇనీషియల్ యూట్యూబ్ జర్నీ, కానీ ఇది ఇప్పుడే మొదలైన జర్నీ కాదు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బాగానే ఉండేది, వ్యూస్ వచ్చేవి, ఐడియాస్ బాగుండేవి, చేసేదాన్ని, వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, అంతా బాగుండేది. కానీ నా ఓవర్ థింకింగే దాన్ని చంపేసింది. ఐడియాస్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, ప్యాషన్ ఉంది, కానీ ఒక్కటి మాత్రం చాలా ఎక్కువైపోయింది. అదే ఓవర్ థింకింగ్. ఇది వర్క్ అవుతుందా అవ్వదా, అందరూ ఏమనుకుంటారు, పర్ఫెక్ట్గా లేకపోతే ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేద్దామా, అది అలా చేద్దామా, ఇలా చేద్దామా అని ఒక్కొక్క వీడియోని మనసులోనే అప్లోడ్ చేస్తూ ఛానల్ని రియల్ లైఫ్లో మాత్రం మొత్తానికే ఆపేశాను. ఈ 7 సంవత్సరాల్లో యాక్చువల్లీ నేను ఒక ఫుల్ టైం వర్కింగ్ విమెన్ని. సో ఈ 7 సంవత్సరాల్లో నా ప్రొఫెషనల్ లైఫ్ బాగానే వర్క్ అయింది. బాగానే గ్రో అయ్యాను. గుడ్ కెరియర్, మంచి రెస్పాన్సిబిలిటీస్, అచీవ్మెంట్స్ బాగున్నాయి. కానీ ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అంటారు కదా, అలా ఒక వాక్యూమ్ అలా నిండిపోయింది. నా హార్ట్ ఎప్పుడు ఫుల్ కాదు. అంటే ఒక క్రియేటివ్ సెల్ఫ్ని ఎప్పుడూ సాటిస్ఫై చేయలేకపోతున్నాను. నాకు నేనే చెప్పుకోవాల్సిన మాటలు అవి ఎక్కడో అలా మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్నాను. పర్ఫెక్ట్ ప్లాన్తో కాదు, వైరల్ గోల్స్తో అస్సలు కాదు. ఈసారి నా కమిట్మెంట్ నాకు నేనే. రిజల్ట్ ఏదైనా కావచ్చు, వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చు, పీపుల్ కనెక్ట్ అవుతారో లేదో అస్సలు తెలియదు నాకు. కానీ నేను మాత్రం కన్సిస్టెంట్గా ఉండాలి అని మాత్రం డిసైడ్ అయ్యానండి. సో ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాను అంటే, ఏం లేదండి, ఇడ్లీ బాంబే చట్నీ చేస్తున్నాను. ఆ విజువల్స్ మీకు చూపిస్తూ హాయిగా చక్కగా ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ, బాంబే చట్నీ, కారపొడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో అయ్యాక మీకు ఒకవేళ నిజంగా ఆ రెసిపీ తెలుసుకోవాలని ఎవరైనా మెసేజ్ పెడితే అప్పుడు పెడదాం అనుకుని రెసిపీ గురించి పెద్ద చెప్పట్లేదు. ఇది ఒక ఇంట్రో వీడియో లాగా అనుకోండి. ఈ ఛానల్ యాక్చువల్లీ సక్సెస్ కోసం కాదు నిజానికి, కానీ సక్సెస్ అయితే డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరితోటి కంపారిజన్ కోసం అస్సలు కాదు. ఇది యాక్చువల్లీ నా హార్ట్ని ఫీల్ చేసుకోవడానికి. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అనమాట ఇంట్లో వాళ్ళతో, యూట్యూబ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ టు ఫిల్ మై పాకెట్ బట్ టు ఫిల్ మై హార్ట్ అని. సో అలాగా మీరు కూడా ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ వల్ల ఆగిపోయి ఉన్నారా? ఎప్పుడైనా స్టార్ట్ చేయాల్సింది, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది, ఆ శారీ బిజినెస్ చేయాల్సింది, లేదంటే ఆ జ్యువెలరీ మేకింగ్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ గురించి కానీ, లేదా ఆ ప్రోడక్ట్ అది అమ్మితే బాగుంటుంది ఇంట్లోనే స్టార్ట్ చేయాల్సింది, లేకపోతే క్లౌడ్ కిచెన్ చేయాల్సింది, ఇలాగా ఓవర్ థింకింగ్ వల్లే ఏళ్ళు గడిచిపోయి మీ కళ్ళ ముందే కొంతమంది స్టార్ట్ చేసేసి వాళ్ళు ఎక్సెల్ అయిపోతుంటే, అయ్యో నేను కూడా చేస్తుంటే బాగుండేది, నాకు కూడా ఆ టాలెంట్ ఉంది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించుంటే డెఫినెట్లీ ఇది ఒక చిన్న సైన్గా అనుకోండి. మీలాంటిదానే నేను. నిజానికి అసలు ఏంటో తెలియదండి ఆ ఫీలింగ్. ఇన్నేళ్ల తర్వాత అప్పుడు చక్కగా ఫేస్తో వీడియోలు చేసేదాన్ని. ఇప్పుడు ఫేస్తో మీ ముందుకు రావాలంటే ఒక చిన్న ఏంటోనండి 100 డౌట్లు. సో ముందు ఏదైనా రీజన్ కావచ్చు, ఇదంతా ఆగిపోవడం ఎందుకు, ముందు ఏదో ఒకటి ఉన్నదాంతో ముందుకు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ముందుకు వచ్చానండి. పర్ఫెక్ట్ మూమెంట్ అంటూ లైఫ్లో ఎప్పుడైనా రాదు, ఎప్పుడూ రాదు. అది పర్ఫెక్ట్ వర్షన్ మనకి మనమే ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూ క్రియేట్ చేసుకోవాలి. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీ, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కలిసి ఒకే జర్నీ చేస్తుంటే భలే ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంటుంది. లేకపోయినా ఒంటరినైనా కావచ్చు, కానీ నేను మాత్రం ఈసారి ఆగకూడదు అని
ఇంతమంది ముందు పబ్లిక్గా చెప్పడానికి భయంగా ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పటికీ భయం ఉందండి. ఇప్పటికీ ఏమవుతుందో, చేస్తానో చేయనో, కన్సిస్టెంట్గా ఉంటానో ఉండనో అని భయాలు ఉన్నా డూ ఇట్ స్కేర్డ్ అనే ఒక చిన్న నమ్మకంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. చాలా ఇన్ని ఏళ్ళ తర్వాత ఇలాగా ఒక యూట్యూబ్ అప్లోడ్ చేయడానికి ఎంత సంతోషంగా ఉందో. బికాజ్ ఇట్స్ అ ఫస్ట్ స్టెప్ కదా. బికాజ్ ఇట్స్ అ ప్రామిస్ టు మై ఓన్ సెల్ఫ్ డౌట్. ఒక చిన్న సెల్ఫ్ డౌటు, మనం చేయలేమేమో అనే ఒక చిన్న సెల్ఫ్ డౌటు ఇన్ని ఏళ్ళ ఒక గ్రోత్ని ఆపేస్తుందా అంటే ఆపేస్తుంది. నేనే ఒక ఎగ్జాంపుల్. సో ఇది మీరు దీన్ని ఒక చిన్న సైన్గా అనుకుని మీకు మాత్రం నా ఈ స్టోరీ కానీ ఈ వీడియో కానీ ఆలోచన కానీ ఏదైనా నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఇట్ ఈస్ జస్ట్ అ హోప్. నాకు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. నాకు ఒక ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. సో లెట్స్ జస్ట్ గ్రో స్లోలీ, ఆనెస్ట్లీ అండ్ టుగెదర్. మోస్ట్లీ మీరు నా వీడియోస్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యు ఆర్ గోయింగ్ టు expect some nice good conversations and very very honest conversations. I'm not sure if నేను ఎస్థెటిక్ అందంగా ఉండే వీడియోస్ చేయగలనా లేదా అని నాకు తెలీదు. బట్ డెఫినెట్లీ ఆనెస్ట్గా ఎంటర్టైనింగ్గా ఉండే వీడియోలు అయితే డెఫినెట్గా పెడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వచ్చే వీడియోలో కలుద్దాము. ఇదిగోండి వేడిగా అద్భుతంగా వచ్చాయండి. ఎంత మెత్తగా వచ్చాయంటే ఇడ్లీలు చాలా మెత్తగా వచ్చాయి. బాంబే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇది బాంబే చట్నీ యాక్చువల్లీ మా ఆంధ్ర సైడ్ చేస్తారండి శనగపిండితో. ఎంత బాగుంటుందో టేస్ట్, చాలా కమ్మగా ఉంటుంది. సో ఇడ్లీలు మామూలుగా 4 ఇడ్లీలు తింటాము, కానీ బాంబే చట్నీ అద్దరిపోయింది అనుకోండి 5 ఇడ్లీలైనా తినేయచ్చు. సో ఫస్ట్ ఇడ్లీలు బాంబే చట్నీ పెట్టి సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను మా వాళ్ళకి. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.